अस्सलाम वालेकुम, नमस्कार, हाय, आई वांट रिस्पॉन्स, हाय। ये फेयरवेल के मौके पर मैं आपसे कुछ बातें कहना चाहता हूँ। ओके, आई विल टर्न टू तेलुगु, ओके ना? నేను చెప్పబోయే విషయాలు జాగ్రత్తగా వినండి. స్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్. 10th క్లాస్ లైఫ్ యానీ స్కూల్ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఈ పోస్టర్ చూస్తే ఎలా కనిపిస్తుంది? ఒక్కసారి అందరు పోస్టర్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మన యొక్క స్కూల్ లైఫ్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంది. ఎస్, ఇట్ ఇస్ కరెక్ట్. ఆఫ్టర్ 10th క్లాస్ ఎలాగైతే నేను ఇటు చూసి వెనుక చూస్తున్నానో, ఈ వెనుక జీవితమే, నెక్స్ట్ జీవితమే మన యొక్క ఫ్యూచర్ ఎడ్యుకేషన్. ఎస్, ఈ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ లోపలనే మీ యొక్క సక్సెస్ అనేటువంటిది ఉంది, మీ యొక్క లైఫ్ అనేటువంటిది ఉంది. ఈ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఆ లైఫ్ లో సక్సెస్ ఎలా ఉంటుందంటే ఒక గులాబీ పువ్వులా ఉంటుంది. ఆ గులాబీ పువ్వు మన వద్దకు రావాలంటే ఒక చెట్టు, ఏదైతే గులాబీ చెట్టు ఉంటుందో ఆ ముళ్ళలో నుంచి దాన్ని తీస్తే అది మన వరకు చేరుతుంది. అలాగే మీ జీవితంలో సక్సెస్ కూడా ఆ ముళ్ళలో నుంచి బయటకే వస్తుంది. ఈ సక్సెస్ గురించి మాట్లాడుతుంటే ఒక స్టూడెంట్ వచ్చేసి, గురువు గారు సక్సెస్ అంటే ఏంటి, సక్సెస్ కి సీక్రెట్ అంటే ఏంటి, సీక్రెట్ ఏముంది చెప్పండి అన్నాడు. అయితే ఆ గురువు గారు చెప్పారు, ప్లీజ్ సైలెన్స్. అయితే ఆ గురువు గారు చెప్పారు, ప్రొద్దున మన నిర్మల్ పక్కన ఉన్నటువంటి నది ఒడ్డున నేను నీకు చెప్తా అని చెప్పారు. పొద్దున లేవగానే ఆ గురువు అక్కడ రెడీగా ఉన్నాడు, శిష్యుడు తర్వాత వచ్చాడు. అప్పుడు గురువు గారు చెప్పారు, ముందున నది కనిపిస్తుంది కదా, అది నది లోపలికి దిగు అన్నాడు. ఆ నది లోపలికి శిష్యుడు వెళ్తా ఉంటే భయపడుతున్నాడు. అప్పుడు గురువు గారు చెప్పారు, నేను కూడా నేను వెంబడి వస్తున్నాను, నువ్వు కూడా ముందరికి వెళ్తూ ఉన్నాను. అప్పుడు ఆ శిష్యుడు, ఆ స్టూడెంట్ ముందరికి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఇక్కడి వరకు నీళ్ళు వచ్చాయి, ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడి వరకు వచ్చాయి, ఇంకా ముందుకు వెళ్తే ఈ ముక్కు వరకు వచ్చేసాయి. అప్పుడు గురువు గారికి చెప్తున్నాడు, గురువు గారు ఇప్పుడు నేను మునిగిపోతున్నాను. అయినా గురువు గారు అన్నారు, ఇంకా ముందుకెళ్ళు, ఇంకా ముందుకెళ్ళు. భయపడతా ఉంటే గురువు గారు అతని తల బట్టి దాంట్లో ఉంటున్నారు, నొక్కే లోపలికి ముంచేస్తున్నారు. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు, 1 నిమిషం అలా ముంచి ఒకటిసారి గురువు గారు చేతి తీసేయగానే అప్పుడు స్టూడెంట్ ఊపిరి పీల్చుకొని గురువు గారితో అన్నాడు, గురువు గారు ఒక్క క్షణం ఇలాగే వచ్చేస్తే నేను చనిపోయేవాడినేమో. అప్పుడు గురువు గారు అన్నారు, నేను లోపలే ఒత్తుతూ ఉంటే, ముంచేస్తూ ఉంటే నువ్వేమనుకున్నావు, నువ్వు ఏం ఫీల్ అయ్యావు, నీ మనసులో మాట ఏంటి అని గురువు గారు ఆ స్టూడెంట్ అడగానే అప్పుడు ఆ శిష్యుడు అంటున్నాడు, నేను ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి, మీరు ఎప్పుడు నన్ను వదిలేస్తారు, నేను దీని నుంచి బయటకు ఎప్పుడు రావాలి, ఈ ప్రశాంతమైన జీవితానికి మళ్ళీ ఎప్పుడు రావాలి అని అనుకుంటున్నాను. అప్పుడు గురువుగారు చెప్పారు, సక్సెస్ కూడా అయితే మనం ఏదైతే బాధపడుతున్నామో, ఏదైతే స్ట్రగుల్ అవుతున్నామో ఆ స్ట్రగుల్స్ని బేర్ చేసి ముందుకు వెళ్తేనే, ఓపిక పడితేనే సక్సెస్ అనేటువంటిది దొరుకుతుంది అని గురువు గారు చెప్పారు. ఎస్, ఇట్ ఇస్ కరెక్ట్ అన్నమాట. చెప్పండి, సక్సెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి దొరుకుతుంది, సక్సెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. సక్సెస్ ఇస్ వాట్? సక్సెస్ మన యొక్క కష్టం, మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అనేటువంటిది మనకు దొరుకుతుంది. టమాటాలు అమ్మేవాడు కూడా సక్సెస్ ఉన్నాడు, బిజినెస్ చేసేవాడు కూడా సక్సెస్ ఉన్నాడు, షాప్లో పని చేసేవాడి లైఫ్ కూడా సక్సెస్ ఉంది. వై నాట్? మన లైఫ్ ఎందుకు సక్సెస్ ఉండదు? మన కష్టమే మన సక్సెస్. మీరు ఎంత కష్టపడితే అంత సక్సెస్ దొరుకుతుంది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను నేను, ఒక రోజా పువ్వును తీసుకోవాలంటే ముళ్ళలో నుంచి తీయాలి, అప్పుడే అందమైన రోజా పువ్వు దొరుకుతుంది. అదే మన జీవితం, అందమైన జీవితం, అందమైన రోజా పువ్వు. అలాగే కోల్ నుంచి వజ్రం అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ కోల్లో వదిలేస్తే వజ్రం అనేటువంటిది బయటకు వచ్చేది కాదు. ఆ వజ్రాలు మీరు ఎంత కష్టపడితే అంత సక్సెస్ అయినటువంటిది మీకు ఉంటుంది. థ్యాంక్ యూ. మీ యొక్క లైఫ్లో, మీ యొక్క ఫ్యూచర్లో మీరు అందరూ సక్సెస్గా ఉండాలని, మీ యొక్క లైఫ్ బ్రైట్గా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దానికంటే ముందు హిందీలో ఒక చిన్న కవిత మీకోసం, జస్ట్ వినండి. मेरे छात्रों, मेरे प्यारे छात्रों, अब तक का ये पल दास्तों में बदल रहा है, अब तक का ये पल दास्तों में बदल रहा है। आ गया है वह मोड़ जिसमें अलविदा कहना पड़ रहा है, जिसमें अलविदा कहना पड़ रहा है। पाठशाला की कक्षा
होंगी खत्म। पाठशाला की कक्षा वाली ये कहानी होंगी खत्म। अब अलग होंगे मंजिल और रास्ता, अब अलग होंगे मंजिल और रास्ता। इसलिए आपको पाठशाला छोड़कर जाना पड़ रहा है, इसलिए आपको पाठशाला छोड़कर जाना पड़ रहा है। आ गया वह मोड़, इसलिए आप सबको अलविदा 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 कहना पड़ रहा है। मेरे प्यारे छात्रों, ऑल द बेस्ट, थैंक यू सो मच। ఈసారి నా కొంపు ఎట్లా ముచ్చబోతున్నావు రా చెప్పు. రాధిక గారు, నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో కానీ నువ్వు మనిషివి అయితే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఉండదు అది, ఆడేమో గుట్ట మీద ఉంటుంది అది. ఆ గుట్ట మీద రయ్యి రాధికాలందరూ వచ్చి ఇట్లా బళ్ళాకే చెప్తూ చూస్తుంటారు. పిల్లలకి చెప్పి చాలా పెద్ద కాలేజీ అంటే కదా. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమె కలిసిన రాధిక చాలా బాగా ఇన్వేషన్ చాలా ఇన్వేషన్ ఈ పది మాట్లాడుతుంది దాని గురించి. టిల్లు గారు నన్ను రోజు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కటే సంతానం చెప్పురా ఏం కావాలి. मेरा को ముందు చూడాలి. J. Sakubai auntie is going to receive gift from Srinand Chauhan.
మేడం Receive gift from P. Tanman. పట్టుకో M. Satish uncle is going to receive gift from Vikram. Swapna auntie is going to receive gift from Sri Charan. Swapna auntie is going to receive gift from Srijan. Niya's auntie is going to receive gift from K. Vaishnavi. Suvarna auntie is going to receive gift by A. Pranav. Rani auntie is going to receive gift from T. Sathi from M. Sanjay. Uncle is going to receive gift from Siram uncle is Prabhudas uncle is going to receive gift by K. Srini. Gift by A. Abhinay. Shamana ma'am is going to receive gift by T. First of all, thank you, ma. Get ready to serve the food. Boys, from last session, what happened? Just go inside. Whatever you want, either chicken biryani or veg biryani, get back and sit in your chair and enjoy eating while watching the programs. What is this song? What is this song?
లైట్లు దగ్గర పెట్టాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తే చాక్లెట్ ఇస్తాను నేను. ఓకేనా? మన స్కూల్ గురించి ఉంటుంది, క్రికెట్ గురించి ఉంటుంది. చెప్తారా? ఏం అస్సలేదు. సరే. మన స్కూల్లో హ్యాండ్సమ్ సార్ ఎవరు? ఒక లేట్ చెప్పండి, అప్పుడు ఇస్తా చాక్లెట్. అందరికీ ఇవ్వాలా? ఆన్సర్ ఇస్ ప్రవీణ్ సార్. జడేజా బర్త్డే అప్పుడు. జడేజా బర్త్డే సార్. జడేజా బర్త్డే తెలీదా? తెలిసే చెప్పండి. అది కూడా చెప్తున్నారు. లేవండి, లేచి చెప్పండి. కాదు 6th డిసెంబర్. ఇప్పుడు ఇంకొక స్కూల్ గురించి, ఇది రాజు సార్ గురించి. రాజు సార్ కార్ నంబర్ ఏంటి? రన్ కొట్టినారు. తెచ్చిలా బాబు. రాంగ్ ఆన్సర్. తెలుగు ఎవరికి? షార్ట్స్ సునీల్ గవాస్కర్. బస్. ఇంకో క్వశ్చన్ క్రికెట్ గురించి. ఏబిడి విల్లర్ తెలుసుగా మిస్టర్ 360. ఏబిడి ఫుల్ ఫామ్ చెప్పండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ క్రికెట్ గురించి. సరే, మన స్కూల్లో ఎవరు యాక్టర్? అమ్మాయి కరెక్ట్. ఇంకో క్వశ్చన్ 6 సిక్సెస్ కొట్టింది ఎవరు? ఫస్ట్ టైం 6 సిక్సెస్. ఫస్ట్ 6 సిక్సెస్ కొట్టింది ఎవరు? కేఎల్ రాహుల్. ఫుల్ ఫామ్ ఏంది? కేఎల్ రాహుల్. ఏంటి క్రికెట్ గురించి ఒక్కరు కూడా చెప్తలేరు, మస్తు మంది చెప్తారు అనుకున్నా. సార్ మీరు కూడా చెప్పారా? రైట్ ఆన్సర్ సార్. లాస్ట్ ఇయర్ ఫేర్వెల్ ఎప్పుడైంది? ఆన్సర్ ఇస్ March 23. ఇంకా క్వశ్చన్లు అయిపోయినాయి. ఇప్పుడు చాక్లెట్స్ క్యాచ్ చేసి ఎవరు పడితే వాళ్ళకి. ఓకేనా? అడోండి అందరూ అడోండి.
గంగూలీ సందులో గజ్జల గోల బెంగాలీ చిందులో మిర్చి మసాలా అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల పంచదార బొమ్మ బొమ్మ పట్టుకో బొట్టల కమ్మ పంచుకుల బొమ్మ బొమ్మ పుట్టుకో బొట్టల కమ్మ చేతి నేత పొందండి చెంతకే రావద్దండే మోతారమ్మా నిన్ను పొందే పండుకి పుట్టాలే గుమ్మ నువ్వు అందకపోతే పుట్టాలి గమ్మ నిన్ను పొందే పండుకి పుట్టాలే గుమ్మ పళ్ళట్టుకొచ్చిందో పిల్లలు చిన్నదో చిన్నదో రాముడి గుడికొచ్చే చిన్నదో చిన్నదే ఏం పంపిస్తుందిరా బాయ్ ఎక్కడి పండు నారింజ పండు బొప్పాయి పండు బొప్పాయి పండు అనస పండు పనస పండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు అరటి పండు వెంకట్ సార్ ఒరే మీ దుబ్బలేగా మీరేగా దొరకారా బాబు ప్రవీణ్ సార్ పంజోర్రా రాయ్ సార్ Hey boy, Mubas! Mubas! Don't you hear me? Mubas!
థ్యాంక్ యూ. చెవికే రుజువులా కంటిరెప్ప కనుపాపలాగా ఉంటారేమో కడదాకా చందమామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయిగానలాగా ఆవానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా ఏ మాయ ఇది కాలమా మరి లోకమే మాయమా వేరే ధ్యాస లేదే ఆ గుండెల్లో వేరయ్యే ఊసేరాదే తుళ్ళే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా ఇద్దరిది ఒకే ప్రపంచంగా ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే మెల్లగా మెల్లగా ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆవానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా సార్ కొంచెం వెనక. పాట